మీటర్ హాఫ్ పట్టు క్లాత్ అయితే 150 రూపీస్ తీసుకున్నారు నీలూస్ కలెక్షన్. తిరిగిన చోట ఎగ్జాక్ట్ షేడ్ అయితే నాకు దొరకలేదు. కొంచెం డార్క్ ఉందని చెప్పి కస్టమర్ కి చెప్పాను. సరేండి దొరకలేనప్పుడు ఏం చేస్తాం అని అన్నిన తర్వాత మళ్ళీ 1 డే టైం ఇచ్చి మీరు అప్పుడే వర్క్ చేయకండి, నేను వచ్చి ఎగ్జాక్ట్ షేడ్ తెచ్చుకుంటాను అన్నారు. కొంతమంది కలర్ కొంచెం అటు ఇటు ఉన్న అడ్జస్ట్ అవుతారు కానీ కొంతమంది అస్సలు అడ్జస్ట్ అవ్వరు. నేను తీసుకొచ్చిన బ్లౌజ్ పీస్ అయితే నాకు వేస్ట్ అయినట్టే. ఈ డిజైన్ లో అయితే నేను డబుల్ నెట్ అనేది యాడ్ చేశాను. ఫస్ట్ ఒక లైన్ వేసిన తర్వాత అదే కటింగ్ అనుకున్నా, అంటే నెట్ ప్యాచ్ కట్ చేయడానికి, కానీ కాదు ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ లో మరొక లైన్ అనేది పడింది. ఆప్లిక్ స్టిచ్ అనేది లేదు. సో కొంచెం వర్క్ చేసేటప్పుడు జాగ్రత్తగా చెక్ చేసుకొని డిజైన్ అంతా ఒకసారి స్కిప్ చేసిన తర్వాత మాత్రమే మళ్ళీ రీస్టార్ట్ అనేది చేయండి. నెట్ కట్ చేయడానికి అయితే నాకు ఆల్మోస్ట్ 15 మినిట్స్ పైన టైం పట్టింది. మనం కట్ చేస్తున్న క్లాత్ పీసులు రాకుండా కింద నెట్ అనేది కట్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా కట్ చేయాలి. ఫైనల్ గా వర్క్ అనేది కంప్లీట్ అయిన తర్వాత అవుట్పుట్ అనేది ఇలా ఉంది. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఆన్లైన్ లోనే కాదు ఆఫ్లైన్ లో కూడా నాకు ఇలాంటివి ఎదురవుతా ఉంటాయి కలర్స్ షేడ్స్ విషయంలో.